చదువుతో పాటు స్కిల్స్, ప్లేస్మెంట్స్ తో పాటు సక్సెస్ సందీప్ యూనివర్సిటీ మాత్రమే అందిస్తుంది. నమస్కారం. వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా. నేను మీ విజిత. ప్రతి ఒక్కరి లైఫ్లో కూడా ఒక మోటివేషన్ అనేది ఖచ్చితంగా ఉండాలి. అది స్టూడెంట్స్కి కానీ, పెద్దవారికి కానీ, ఎవరికైనా సరే ఆ మోటివేషన్ చెప్పేవారు, సలహాలు ఇచ్చేవారు ఉంటే వాళ్ళ లైఫ్ అనేది చాలా సక్సెస్ఫుల్గా ఉంటుంది. మరి సక్సెస్ని రీచ్ అవ్వాలంటే ఎలాంటి మార్గదర్శకాన్ని తీసుకొని మనం ముందుకు వెళ్ళొచ్చు అనే ఒక సూత్రాన్ని పట్టుకొని గత 20 సంవత్సరాలుగా దాదాపు 20,000 మంది స్టూడెంట్స్కి పర్సనాలిటీ డెవలప్మెంట్ ట్రైనింగ్ అండ్ కౌన్సిలింగ్ ఇస్తూ ఉన్నారు తిరుపతి కౌటిల్య ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ శ్రీధర్ గారు. ఇప్పుడు వారితో మాట్లాడి ఇవన్నీ కూడా డీటెయిల్ గా అడిగి తెలుసుకుందాం. నమస్కారం శ్రీధర్ గారు. సార్ శ్రీధర్ గారు, సక్సెస్, ఈ సక్సెస్ అనేది అంటే ఇది ఒక్కరి సొత్తు అనేది కాదు. ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి సక్సెస్ ఉండాల్సిందే, కావాల్సిందే ఖచ్చితంగా. అది దీంట్లో దాంట్లోని కాదు, ప్రతి విషయంలో కూడా సక్సెస్ ని చవి చూడాల్సిందే అందరూ అని చెప్పి ఆశిస్తూ ఉంటారు. కానీ అందరికీ పాసిబుల్ అవ్వదు. ఈ సక్సెస్ అనేది కొంతమంది తెలివిగా ఆలోచించి సక్సెస్ అవుతారు, కొంతమంది పరిగెత్తి కింద పడి లేచిన తర్వాత సక్సెస్ అవుతారు. ఏ రకంగా వెళ్తే సక్సెస్ మనకు తొందరగా అందుబాటులోకి వస్తుందంటారు? దాని గురించి. ఇక్కడ వేగంగా పరిగెత్తితే సక్సెస్ వస్తుందని చెప్పి చాలా మంది అనుకుంటారు. అవును. వేగంగా పరిగెత్తినంత మాత్రం సక్సెస్ రాదు. వేగంతో పాటు కావాల్సింది వ్యూహం. వ్యూహం లేకుండా పరిగెడితే సక్సెస్ రాదు. ఏంటి శ్రీధర్ గారు, వ్యూహం అంటే ఏంటి? కరెక్ట్ క్వశ్చన్ ఇది. ఆ వ్యూహం తెలియకపోవడం ద్వారానే చాలా మంది ఫెయిల్యూర్ అయిపోతున్నారు. స్టూడెంట్స్, బిజినెస్ పీపుల్ ఆర్ ఇంకేదైనా సెక్టార్లో ఉన్న వాళ్ళు కూడా ఆ వ్యూహం లేకుండా పరిగెత్తడం ద్వారా విజయాన్ని అందుకోలేరు. దానికి సింపుల్ గా మనందరికి అర్థమయ్యేటట్టు మహర్షి సినిమా మీరు చూసారు కదండి, అందరూ చూసుంటారు. మహేష్ బాబు సూపర్ హిట్ మూవీ. అవునండి. దాంట్లో ఒక ఇంట్రెస్టింగ్ డిస్కషన్ జరుగుతుంది. మహేష్ బాబు, అల్లరి నరేష్ ఒకసారి పూర్తిగా డిప్రెషన్ లోకి వెళ్ళిపోయి ఏడుస్తుంటాడు. మహేష్ బాబు చూసి అంటాడు, ఎందుకు ఏడుస్తున్నావు అంటాడు. లేదురా, నేను మా నాన్నకి నేను అబద్ధాలు చెప్పాల్సి వస్తుంది, నేను చాలా సబ్జెక్ట్స్ ఫెయిల్ అయిపోయాను, సో నీకేంట్రా చాలా తెలివివంతుడివి, ఒకసారి నేర్చుకుంటే నువ్వు గుర్తుపెట్టుకుంటావు, నేను ఎంతసేపు నేర్చుకున్నా కూడా ఫెయిల్ అయిపోతున్నాను అంటాడు. దానికి మహేష్ బాబు ఒక నవ్వి అంటాడు, ఏంట్రా 2 బ్యాక్లాగ్స్కే నువ్వు ఇంత డీలా పడిపోవాలా, నేను చనిపోవాలనుకుంటున్నారా కూడా అంటాడు. దానికే చనిపోతారా అసలు. దాంట్లో ఒక పాయింట్ చెప్తాడు. సో మెయిన్ పాయింట్ ఏంటంటే మహేష్ బాబు చెప్పేది, మీరు ఎప్పుడు కూడా నీలో ఉన్న బలాన్ని నువ్వు గుర్తించాలి. నీ బలాన్ని నువ్వు గుర్తించడం లేదు. నువ్వేం చేస్తున్నావంటే ఎదుటోడి బలాన్ని చూసి భయపడుతున్నారు చాలా మంది. పోల్చుకొని ఎదుటోడి బలంతో నిన్ను నువ్వు నెగిటివ్ గా తీసుకొని వాళ్ళే గొప్ప అని ఫీల్ అవుతున్నావు, నువ్వు దానికే ఫెయిల్ అయిపోతున్నావు. చాలా మంది ఫెయిల్ అయిపోవడానికి కారణం ఏంటి అంటే నీ బలాన్ని నువ్వు గుర్తించకపోవడము, ఎదుటోడి బలాన్ని చూసి నువ్వు భయపడ్డావు. నీకంటూ ఒక బలం ఉంటది, ఆ బలాన్ని ఐడెంటిఫై చేసి దానికి సాన పెడితే సక్సెస్ వస్తుందని చెప్తాడు. తర్వాత ఆ స్టోరీ మీరు చూసారంటే, అల్లరి నరేష్ కి అంతటితో ఒక జ్ఞానోదయం జరిగి చదువులో ఫెయిల్ అయిపోయినంత మాత్రాన జీవితంలో ఫెయిల్ అయిపోయినట్టు కాదు అనేది ఇక్కడ పాయింట్. తన ఊరికి వెళ్తాడు. ఆ ఊర్లో చూసామంటే జగత్బాబు విలన్ అనుకుంటా, అన్ని ఊర్లు కాజేస్తుంటారు, వీళ్ళ విలేజ్ కూడా కాజేయడానికి ట్రై చేస్తారు. ఎవ్వరు ఊర్లో ఒక్కరు కూడా వ్యతిరేకించరు. ఒక్క అల్లరి నరేష్ మాత్రమే ఆ ఫైట్ పుట్టప్ చేస్తాడనమాట. సో ఒక టెంట్ వేసుకుంటాడు చెట్టు కింద, తెల్లారి నుంచి సాయంత్రం వరకు టెంట్ కింద కూర్చుని తన నిరసన చేపడుతుంటాడు పేపర్ చదువుకుంటానే. అప్పుడు ఆ ఉద్యమానికి ఎంత సపోర్ట్ వస్తుందంటే ఎవరు ఊర్లో పట్టించుకోరు, ఆ విలన్ని ఎదిరించే శక్తి లేదు. మహేష్ బాబు ఒక కంపెనీకి CEO, కొన్ని 100 కోట్ల కంపెనీని వదిలేసి అమెరికా నుంచి ఆ విలేజ్ ఎదుక్కొని వచ్చి తనకు సపోర్ట్ చేస్తాడు. ఆ సపోర్ట్ చేయడం ద్వారా ఆ ఉద్యమంలో లాస్ట్ గెలిచేది వీళ్ళిద్దరే. అప్పుడు ఏమవుతుంది, జగత్బాబు అంటాడు లాస్ట్ లో, నేను ఒక చిన్న ఊరిని వదిలేసింటే బాగుంటా అని చెప్పేసి. అంటే ఈ పాయింట్ లో మనకి ఏం తెలుస్తుందంటే, అల్లరి నరేష్ కి చదువు లేకపోయినా కూడా పట్టుదల అనే ఒక పాయింట్ ఉంది, అతను ఉన్న శక్తిని అండర్స్టాండ్ చేసుకుని వెళ్ళడం ద్వారా అతను సక్సెస్ సాధిస్తాడు. తనకంటూ ఉన్న బలాన్ని తను గుర్తించకపోవడమే జీవితంలో ఫెయిల్యూర్. ఈ సినిమాలో అదే కదా చెప్పిన స్టోరీ. సో మహేష్ బాబుకి చదువు ఉండొచ్చు, తెలివితేటలు ఉండొచ్చు, రెండూ లేకపోయినా కూడా ప్రతి మనిషిలో ఒక ప్రత్యేకమైన బలం, దాన్నే మన పర్సనల్ డెవలప్మెంట్ లో కోర్ కంపిటెన్సీ అంటారు. అంటే నీకున్న ప్రధాన నైపుణ్యం, నీకున్న ప్రధాన నైపుణ్యాన్ని నువ్వు గుర్తు పెట్టుకొని ఐడెంటిఫై చేసి సాన పెడితే సక్సెస్ నీదే అని చెప్పడం కోసమే
ఈ స్టోరీలో సారాంశం. అంటే అందరూ స్టడీలో రాణించలేరు. దాంట్లో ఫస్ట్ నువ్వు ఫోకస్ పెట్టు. అది వర్కౌట్ అవ్వకపోతే నైపుణ్యాన్ని వెలికితీసి దాని త్రూ నువ్వు ముందుకెళ్ళు. ఇదేనా సార్? చదువులో ఫోకస్ చేయమంటున్నాను. హ్మ్. చేసిన తర్వాత మీకు ఎక్కడైనా ఫెయిల్యూర్స్ ఎదురైతే, ఎదురైతే. ఎక్కడో బ్యాక్ లాగ్స్ నీకు సబ్జెక్ట్ అర్థం కాకపోతే అవును. ఏదైనా జరిగినప్పుడు అవును. అంతటితోనే డీలా పడిపోవాల్సిన పని లేదు. కరెక్ట్. నీకేముందో నీ యొక్క బలాన్ని మొదట్లో ఐడెంటిఫై చేయమంటాను. అవును. ప్రతి ఒక్కరికి ఒక శక్తి ఉంటది. అవును. మీకు ఒక శక్తి ఉంటది. సో విజితాకి, ఆయన కెమెరామెన్కి ఒక శక్తి ఉంటది. హ్మ్. సో ఆ శక్తిని వెతికి తీసి దాని మీద కానీ ఫోకస్ చేసి హ్మ్. అదే తన బలం అని గుర్తించి కానీ ముందుకెళ్తే అవును. చాలా వరకు సక్సెస్ సాధిస్తారు. ట్రూ సార్. సో ఇప్పుడు చాలా మంది ఏం చేస్తున్నారంటే కంపేర్ చేసుకుంటున్నారు. Hmm. ఎదుటోడు బలాన్ని చూసి భయపడుతున్నారు. అవును. ఎదుటోడు బలాన్ని చూసి నువ్వు ఎందుకు భయపడతావు? అది వాడి బలం. అంతే. నీ బలం ఏంటి? హ్మ్. నువ్వు ఆ బలాన్ని ఐడెంటిఫై చేయని చెప్తున్నాను. అంతే. దీనికి ఒక స్టోరీ ద్వారా చెప్తాను చూడండి. ఓకే సార్. మీకు మహర్షి సినిమా ఎందుకు చెప్పానంటే అందరికి కనెక్ట్ అవుతుంది చెప్పాను. అవును. అవును. మనందరికీ తెలిసిన స్టోరీ చిన్నప్పటి నుంచి ర్యాబిట్ టార్టాయిస్, హ్మ్. కుందేలు తాబేలు కథ. ఈ కుందేలు తాబేలు కథ రెండు కలిపి రేస్ పెట్టుకుంటాయి. రెండు రేస్ పెట్టుకున్నప్పుడు ఎవరోడి పేరు మొదట్లో మీకు గుర్తుందా? చాలా చిన్నప్పుడు తింటారు. సో కుందేలు తాబేలు రేస్ పెట్టుకున్నప్పుడు సో ఇక్కడ ఫస్ట్ కుందేలు ఓడిపోతుంది. ఎందుకంటే ఆశ్చర్యంగా తాబేలు స్లోగా నడుస్తుంది, కుందేలు ఫాస్ట్గా వెళ్తుంది. అవును. కానీ కుందేలు ఎందుకు ఓడిపోయిందంటే ఫాస్ట్గా పరిగెత్తుకెళ్ళి తాబేలు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా నన్ను దాటి వెళ్ళలేదని చెప్పి దాటలేదు. చెట్టు కింద పడుకుంటుంది. అవును. పడుకున్నప్పుడు దీనికి ఓవర్ కాన్ఫిడెన్స్ ద్వారా తాబేలు నెమ్మదిగా నడుచుకుంటూ వచ్చి ఇది పడుకోవడం చూసి నవ్వుకొని అలా లాస్ట్ ఫినిషింగ్ లైన్కి వెళ్ళి సో ఫస్ట్ అదే రేస్ విన్ అయిపోతుంది. ఇక్కడ ఈ పాయింట్లో తెలిసిన పాయింట్ ఏంటంటే, నేర్చుకోవాల్సిన మొరల్ లెసన్ ఏంటంటే ఓవర్ కాన్ఫిడెన్స్. అవును. నన్ను మించి ఇంకెవడో లేడు, హ్మ్. నేనే తోపు, నాకు మించి గ్రేట్గా ఎవరు లేరు అని ఎవడైతే అనుకుంటాడో వాడు ఫెయిల్ అయిపోతాడు. అయితే ఇక్కడ నేను ఎందుకు ఈ స్టోరీ చెప్పానంటే ఇది అందరికీ తెలిసిన స్టోరీ. Hmm. దీని కంటిన్యూషన్ ఉందండి. యాక్చువల్గా ఓకే. కార్పొరేట్ కంపెనీస్లో హ్మ్. హ్మ్. పెద్ద పెద్ద వాటిలో దీని కంటిన్యూషన్ చెప్తున్నారు. ఏంటంటే రెండో రోజు ఎప్పుడైతే ఓడిపోయిందో Ah. ర్యాబిట్ రాత్రి అంతా ఇంట్రోస్పెక్ట్ చేస్తుంది, అంతర్మదనం. ఎందుకు ఓడిపోయాను చా నాకెంత, నేను పరిగెడతాను కదా, తాబేలు కన్నా నాకు స్పీడ్ ఉంది, అయినా నేను ఓడిపోయాను. రెండో రోజు తాబేలు దగ్గరికి వెళ్ళి హ్మ్. కుందేలు అడుగుతుంది, ఇంకొకసారి రేస్ పెట్టుకుంటామంటది. సరే అంటది. ఈసారి రేస్ పెట్టుకున్న తర్వాత ఏమవుతుందంటే ఈ రెండు స్టార్ట్ చేసిన తర్వాత కుందేలు ఎట్టి పరిస్థితుల్లోని వెనుదిరిగి చూడదు. Hmm. ఎందుకంటే నిన్న ఓవర్ కాన్ఫిడెన్స్ తో ఓడిపోయింది కాబట్టి ఓడిపోయింది. స్పీడ్గా వెళ్ళిపోయి ఫినిషింగ్ దగ్గర నిలబడుతుంది. Hmm. సెకండ్ డే సో రేస్ విన్ అయ్యేది కుందేలే. అంతేలే. సో దీని ద్వారా తెలిసేది ఏంటంటే ఫెయిల్యూర్స్ ఆర్ కామన్ ఫర్ ఎవ్రీబడి. అంతే. అంతే సార్. ర్యాబిట్ ఓడిపోయిందని చెప్పేసి ఇంట్లో కూర్చొని ఏడవలేదు, హ్మ్. మళ్ళీ స్టార్ట్ చేసింది, తన ప్రయత్నం మొదలు పెట్టింది, తన పవర్ ఏంటో తను నిరూపించుకునేది. హ్మ్. మహర్షి సినిమాలో ఈ పాయింట్ కూడా చెప్తాడు. సో ఆఫర్ లెటర్ ఇస్తాడు, కంపెనీ ఆఫర్ లెటర్, ఒక కంపెనీ ₹1,00,00,000 శాలరీ ఆఫర్ చేస్తుంది. హ్మ్. అప్పుడు మహేష్ బాబు అంటాడు, మీరు నాకు కాదు ఆఫర్ లెటర్ ఇవ్వాల్సింది, ఆ. నేనే మీకు ఒక ఆఫర్ ఇస్తానంటాడు. ఏంటి అంటారు, ఒక పెద్ద బుక్లెట్ ఇచ్చి మాన్యువల్ చూడండి, మీ కంపెనీని గూగుల్, ఫేస్బుక్ దీనికన్నా కూడా బెటర్గా డెవలప్ చేస్తాను, ఆ. దానికన్నా దానిలో మాన్యువల్ ఉంది, స్టడీ చేసుకుని అంటాడు. మీరు చాలా నువ్వు అప్పుడు అంటాడు ఇంటర్వ్యూయర్, నీకు చాలా పొగరు ఉంటుందంటే అవును. సార్ నీకు మరి ఉద్యోగం రాకపోవచ్చు అంటాడు. అప్పుడు చెప్తాడు, సో ఎప్పుడు కూడాని ఓడిపోతామన్న భయంతో కానీ మనము ఆట ప్రారంభిస్తే ఎప్పటికీ గెలవలేం. ఓడిపోతామన్న భయంతో కానీ మీరు ఆట ప్రారంభిస్తే ఎప్పటికీ గెలవలేమని చెప్తాడు. అది కరెక్ట్. ఎప్పుడు కూడాని ఓడిపోతామేమో అలా అనుకోకూడదు, చేయలేము, ఓడిపోతాము, అనకూడదు. ఇలాంటివి చేస్తావు, అనుకోవడం. ఫెయిల్యూర్ అయ్యి మళ్ళీ ప్రయత్నం చేయి. హ్మ్. ఇప్పుడు రెండో రోజు కుందేలు గెలిచింది, అవును. ర్యాబిట్. మూడో రోజు చూడండి ఎంత తమాషో, హ్మ్. ఇప్పుడు ఎవరు ఓడిపోయారంటే టార్టాయిస్ ఓడిపోయింది. హ్మ్. సో టార్టాయిస్ ఓడిపోయింది. టార్టాయిస్ ఆశ్చర్యకరంగా ఆలోచిస్తుంది, అది ఏదో హ్మ్. చేయాలి, ర్యాబిట్ ని గెలవాలి. అసలు టార్టాయిస్ ర్యాబిట్ ని గెలవడం ఏంటి? అది అనుకోవచ్చు కదా అప్పుడు, మ్మ్. నేనేంటి దాన్ని గెలవటం ఏంటి, నా నడకేంది దాని నడకేంటి అని. కరెక్ట్, అది ఆగిపోలే అక్కడ. ఆగిపోలేదు, కరెక్ట్ చెప్పారు. ఇప్పుడు అది ఎంత మళ్ళీ మూడో రోజు వెళ్ళి అడుగుతుంది. హ్మ్. సో నేను ఓడిపోయాను కదా, ఓడిపోయి ఉంటుంది, నాకు ఒక ఛాన్స్ ఇయ్యి, ఆ. ఇంకొకసారి మళ్ళీ మనం రేస్ పెట్టుకుంటామంటది. ఓకే. ర్యాబిట్ అంటది, అరే నీకేంట్రా అసలు రేస్ మన ఇద్దరి మధ్య, ఆ. ఎట్టి పరిస్థితుల్లో నువ్వు గెలవలేవు, మొదటి రోజు ఏదో నేను ఓడిపోయాను అంతే. అంతే. సో ఎప్పటికీ ర్యాబిట్టే తాబేలు కన్నా కూడా చాలా స్పీడ్గా ఉన్న ఎనిమల్. హ్మ్. ఏ విధంగా అడుగుతున్నావు అంటే లేదు ఒక్క అదే. ఛాన్స్ అంటదండి. సరే ఆలోచించి ఒక నవ్వు ఇస్తాడు, ఓకే హ్మ్. పెడదామంటది. అయితే అప్పుడు టార్టాయిస్ ఏం చెప్తుందంటే ఒక చిన్న చేంజ్, మీరు అన్నారు కదా సో మనం రేస్ పెట్టుకుంది రూట్ మారుద్దాం అన్నారు. ఏ రూట్ అంటది, మీరు మామూలుగా మన ఈ రూట్లో వెళ్ళారు కదా నిన్న, అవును. ఈ రూట్లో వెళ్దామంటది. నువ్వు ఏ రూట్ అన్నా పెట్టుకుంటది ర్యాబిట్, నువ్వు కొండన్నో పెట్టుకో, నేను ఎక్కి పరిగెట్టేస్తా, నువ్వు ఎట్లా పరిగెట్టలేవు, నత్త నడక నీది, ఎలా కుదురుతుంది, నాకు ఆశ్చర్యంగా ఉంది, నువ్వు ఎందుకు రేస్ ఆడుతున్నావు, రెడీ అంటది. ఆ. నెక్స్ట్ డే రూట్ చేంజ్ స్టార్ట్ అవుతుంది. ఓకే. సో అగైన్ ర్యాబిట్ అండ్ టార్టాయిస్. హ్మ్.
సో ర్యాబిట్ మళ్ళీ స్పీడ్కి వెళ్ళిపోతున్నాడు, ఎన్నుదిరి చూడదు, ఎందుకంటే ఏదో ట్విస్ట్ అని చెప్పేసి చాలా తెలివి. మొదటి ఒక లెసన్, ఒక ఫెయిల్యూర్ నుంచి చాలా లెసన్స్ నేర్చుకుంది ర్యాబిట్. చేయలేను, సామర్థ్యం లేదని తెలిసి అడిగింది, రిక్వెస్ట్ చేసి మరి అంటే ఏదో ఉంది కరెక్ట్ అనే లాజిక్ తో స్పీడ్కి వెళ్ళిపోతుంది. అయితే ఆశ్చర్యకరంగా ఏంటంటే స్పీడ్కి వెళ్ళి ఒక చోట సడన్ గా ఆగాల్సి వచ్చింది. ఏంటంటే అక్కడ ఒక రోడ్డు ఉంది, చిన్న కలవట్టు ఉంది, ఆ కలవట్టు పైన విపరీతంగా వాటర్ ఫ్లో అవుతుంది. ఓకే, ఇక్కడ ఏం చేసిందంటే రూట్ మార్చింది. ఏంటి, అక్కడ ఒక కాలువ ఉందన్నమాట, కాలువ దాటి వెళ్ళాలి. సో ర్యాబిట్ ఎట్టి పరిస్థితుల్లోనూ కాలువ దాటలేదు. అక్కడ ఆలోచిస్తుందండి, ఎంత పని చేసింది అసలు ఈ టార్టాయిస్. రూట్ చేంజ్ అంటే ఇది అనుకున్నాను. కొన్ని గంటల ముందు వెళ్ళిపోయింది, కొన్ని గంటల ముందు వెళ్ళిపోయినా కూడా తాబేలు నెమ్మదిగా నవ్వుకుంటూ వచ్చింది. ఇక్కడ ర్యాబిట్ ఇక్కడికి వచ్చి ఏడుస్తుంది అనమాట. ఎందుకు, కాలువ దాటి వెళితేనే అక్కడ విన్ అవుతుంది, ఫినిషింగ్ పాయింట్ అక్కడ పెట్టారు. సో ఇప్పుడు నెమ్మదిగా ఏం చేస్తుందంటే టార్టాయిస్ కాలువ దాటి ఆ సైడ్కి వెళ్ళిపోతుంది. సో కుందేలు ఏడడం ప్రారంభిస్తుంది. సో ఇప్పుడు ఇక్కడ పాయింట్ ఏం జరిగిందంటే, ఇక్కడి నుంచి లెసన్ ఏంటంటే ఇదే కోర్ కాంపిటెన్సీ టార్టాయిస్ ఉన్న ప్రధానమైన. అంతే, అంటే మనం గెలవడం కోసం ఇది చీటింగ్ చేసినట్టు అవదా? ఎలా తీసుకోవచ్చు అంటే, ఎలా తీసుకోవచ్చు, కరెక్ట్ క్వశ్చన్ అడిగారు. ఇప్పుడు ఇది ఏంటంటే తన బలం ఏంటంటే, ర్యాబిట్ కొన్న మన టార్టాయిస్ కున్న బలం ఏంటంటే నడుస్తుంది, భూమి మీద వెళ్తుంది, తర్వాత వాటర్ లో వెళ్ళగలుగుతుంది. సో భూమి వాటర్, తనకున్న కోర్ కాంపిటెన్సీ ఏంటంటే వాటర్ లో అది బతకగలుగుతుంది, వాటర్ లో సస్టైన్ అవ్వగలుగుతుంది, వాటర్ ఈదుకుని వెళ్ళగలుగుతుంది. తన నైపుణ్యాన్ని, తనకున్న ప్రధానమైన బలాన్ని ఇక టార్టాయిస్ ఐడెంటిఫై చేసి దాన్నే ప్రూవ్ చేసింది. ఇప్పుడు కావాల్సింది ఏంటంటే నీ బలం ఏంటి తెలుసుకో, దాంతోనే నువ్వు ప్లే చేయి, అక్కడ విన్ అవుతావు. ఇప్పుడు మీరు యాంకరింగ్ చేస్తున్నారు, నీ బలం వచ్చేసి కమ్యూనికేషన్ స్కిల్స్, నేను బాగా మాట్లాడగలుగుతాను అనుకున్నారు, మీరు ఈ ఫీల్డ్ లోకి ఎంటర్ అయ్యారు. మీరు ఈ బలాన్ని పక్కన పెట్టి ఇంకేదో నోట్లో మాట్లాడలేని జాబ్ ఒకటి ఎంచుకొని మీరు చేస్తే మీరు సాటిస్ఫై కారు, అయినా కూడా మీరు లైఫ్ లో పెద్ద ఎదగలేరు. నీ బలం ఏంటో తెలుసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ లాస్ట్ లో ఇంకొక లాజిక్ కూడా ఉంది. ఏంటంటే ఈ ట్విస్ట్ ఈ కథలో, ఇక్కడ కుందేలు సో ఇక్కడ ఉండిపోయింది, టార్టాయిస్ వాటర్ దాటి వెళ్ళిపోయింది. అయితే అంత మాత్రం చేత టార్టాయిస్ మళ్ళీ వెళ్ళిపోయి ఫినిషింగ్ లైన్కి వెళ్ళిపోలేదు, నేనే వినని చెప్పి అడవలేదు. ఏం చేసిందంటే మళ్ళీ వెనక్కి వచ్చి, సో మన ఇద్దరమే కాదు, నేను ఒకరే కాదు గెలుపు, ఇప్పుడు చూడని చెప్పి నా మీద నువ్వు ఎక్కుని చెప్పి తాబేలు మీద కుందేలు ఎక్కించుకొని సో ఈ వాటర్ దాటి వెళ్తుంది. వెళ్ళి ఎస్ ఇప్పుడు ఏమంటుంది తెలిసిన, వాటర్ దాటేసాం కదా, నువ్వు కూర్చో, నీ మీద నేను కూర్చుంటా చెప్పి కుందేలు పైన తాబేలు ఎక్కుతుంది. కుందేలు పైన తాబేలు ఎక్కి అక్కడ లాస్ట్ విన్నింగ్ రేస్కి వెళ్ళి అక్కడ ఇద్దరు గెలుస్తారు. తనను తాను గెలిచి, మీరు ఇంతకుముందు అడిగారు బట్ ఇది చీటింగ్ అవుతుందని, తనను తాను గెలవడం పెద్ద విషయం కాదు, నువ్వు పక్కన వాళ్ళని గెలిపిస్తేనే సక్సెస్. ఇది టీం వర్క్ యాక్చువల్ గా. అంటే మీరు 1+1 = 2 అనుకుంటారు, 1+1 = 2 కాదు. అది మనకి జనరల్ గా కార్పొరేట్ కంపెనీస్ లో 12 గా కూడా చెప్తారు, 1+1 12 కూడా అవుతుంది. ఎందుకు అంత అవుతుందంటే దాని మీనింగ్ ఏంటంటే ఒక మనిషికి ఇంకొకరు కానీ యాడ్ అయితే వచ్చేది పెద్ద బలం. సో ఈ స్టోరీలో మనం తెలుసుకోవాల్సింది వ్యూహంతో పరిగెత్తమన్నాను. వ్యూహంతో పరిగెత్తడం అంటే నీకున్న కోర్ కాంపిటెన్సీని ఐడెంటిఫై చేసి పరిగెత్తడము. రెండోది, నువ్వు ఇంకొక మనిషిని కూడా జత చేసుకొని కలిసి మెలిసి గెట్ టుగెదర్ టీం వర్క్ తో ముందుకెళ్తే బిగ్గెస్ట్ సక్సెస్ సాధిస్తావు 2026 లో. రైట్, సూపర్ శ్రీధర్ గారు. నిజంగా అంటే ఎంత చిన్న పిల్లలు కూర్చున్నా కూడా ఇక్కడ చాలా డీటెయిల్ గా అర్థమవుతుంది మీరు చెప్పిన విధానం అంతా కూడా. నిజంగా ఈ మోటివేషన్ అనేది ప్రతి ఒక్కరి లైఫ్ లో చాలా చాలా అవసరం. శ్రీధర్ గారు 2026 లో ఏదేదో చేయాలని ప్రయత్నం చేస్తారు కదా, ఏదేదో వద్దు, నీలో ఉన్న బలాన్ని నువ్వు గుర్తించుకోరా బాబు అని మనం చెప్తున్నాము. ఎక్కడో ఎతకద్దు, ఎవరిని కంపేర్ చేయొద్దు. 2026 లో సక్సెస్ రావాలంటే నీలోనే ఉంది, అది ఎవరిలో లేదు. సూపర్ శ్రీధర్ గారు, చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్. Thank you very much. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టు. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.